నమస్తే వెల్కమ్ టు K6 మనం ప్రస్తుతం నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి మారుతి నగర్ బైపాస్ వద్ద గలటువంటి అయితే ఇన్ఫినిటీ కాలేజ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ వద్ద ఉన్నాం. ఈరోజు వాళ్ళు కుకింగ్ కాంపిటీషన్ని కండక్ట్ చేస్తున్నారు. మరి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. టేస్టీ తెలంగాణ ట్రీట్స్ అని చెప్పేసి తెలంగాణలోని నిజామాబాద్ నగరంలో ఈ కాంపిటీషన్ ఇన్ఫినిటీ కాలేజ్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. మరి దీనికి సంబంధించిన వివరాలు, ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎలా టైమింగ్ ఏంటి, అసలు ఏ విధంగా సెలెక్ట్ చేశారు అనే వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, మరి కాంపిటీషన్ అయితే ప్రారంభమైపోయింది. ఇన్ఫినిటీ కాలేజ్లో చాలామంది స్టూడెంట్స్ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు అనుకుంటా. మనం ఒకసారి చూసుకున్నట్లయితే కుకింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశారు. అలాగే మిగతా స్టూడెంట్స్ కూడా ఇక్కడ కూర్చోవడం జరిగింది పార్టిసిపేట్ చేయడానికి. ఓకే, మరి ఇక్కడ కొందరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, మీ పేరు? షెఫ్ సిరిల్ అండి. సో యాక్చువల్లీ ఏంటంటే మేము తెలంగాణ షెఫ్ అసోసియేషన్ నుంచి వచ్చినామండి. ఐఎమ్ ద ట్రెజరర్ ఫర్ తెలంగాణ షెఫ్ అసోసియేషన్. సో మేము యాక్చువల్లీ తెలంగాణ షెఫ్ అసోసియేషన్ సిన్స్ 5 years నుంచి ఉంది. సో మేము ఏమనుకున్నామంటే ఉట్టి హైదరాబాద్లో కాకుండా 2 సెకండ్ టైర్ సిటీస్లో కూడా వచ్చి మనం కాంపిటీషన్స్ కానీ కొంచెం పీపుల్ని ఇన్స్పైర్ చేయడానికి ప్లాన్ చేసినాం. సో అట్లానే వీఆర్ డూయింగ్ దిస్ కాంపిటీషన్ ఇన్ ఆల్ సిటీస్ అక్రాస్ హైదరాబాద్. సో వరంగల్లో చేసినాం, ఇప్పుడు నిజామాబాద్లో ఇన్ఫినిటీ కాలేజ్ షెఫ్ రత్నాకర్ హీ హాస్ టేకన్ ది రెస్పాన్సిబిలిటీ టు host this competition. And ఏంటంటే మీరు చూసి చాలా మంది లేడీ షెఫ్స్ ఉన్నారు. సో ఇట్స్ లైక్ అన్ ఎంపవర్మెంట్ టు ద పీపుల్ ఆల్సో టు కమ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రొఫెషన్. ఎందుకంటే ఈ షెఫ్ ప్రొఫెషన్ అనేది చాలా వాల్యూ ఉంది. అండ్ మేము యాజ్ షెఫ్స్ చాలా ప్రౌడ్ ఉన్నాం ఆ విషయంలో. సో వీఆర్ లుకింగ్ ఫర్ మోర్ పార్టిసిపేషన్స్ అండ్ వీ లైక్ కాలేజెస్ లైక్ ఇన్ఫినిటీ కాలేజ్ టు కమ్ అండ్ సపోర్ట్ అస్. ఇది మాకు చాలా మంచిది ఇట్లాంటి టైర్ 2 సిటీస్లో. అంటే కుకింగ్ చేయడానికి టైమింగ్స్ ఏమైనా పెట్టారా పార్టిసిపేషన్ చేయాలి? 2 hours కుకింగ్ పెట్టినామండి. ఒక స్టార్టర్, ఒక మెయిన్ కోర్స్, ఒక డెజర్ట్, 3 items వాళ్ళు కుక్ చేయాలి. అండ్ ½ an hour ఫర్ ప్రెజెంటేషన్. అంటే ఏం కుక్ చేయాలి అని చెప్పేసి వాళ్ళ చాయిసా? కాంపిటీషన్ అనేది తెలంగాణ టేస్టీ ట్రీట్స్ అండి. సో తెలంగాణ సంబంధించిన వంటకాలే వీళ్ళు చేయాలి విదిన్ ద 2 hours. ఓకే, దీని రిజల్ట్ ఎప్పుడు వస్తుంది సార్? ఈ రిజల్ట్ ఇక్కడనే అనౌన్స్ చేస్తామండి. అయితే విన్నర్స్కి మేము హైదరాబాద్ తీసుకోపోయి తెలంగాణ షెఫ్ అసోసియేషన్ మొత్తం ఎక్స్పెన్స్ పెట్టి వాళ్ళని ఒక 5 star హోటల్లో ఉంచి గ్రాండ్ ఫినాలే అనేది అక్కడ అవుతుంది ఈ తెలంగాణ కల్నరీ లీగ్కి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, చూసారుగా తెలంగాణ తరపున ఇక్కడ నిజామాబాద్ నగరంలో ఈసారి ఇన్ఫినిటీ కాలేజ్ నుంచి పెట్టారు. ఇక్కడ సెలక్షన్, ఈ రిజల్ట్ అయితే ఈవినింగ్ వస్తుంది. తర్వాత ఫైనల్స్ కూడా హైదరాబాద్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇన్ఫినిటీ కాలేజ్ యొక్క డైరెక్టర్ రత్నాకర్ గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్, ఈ కాంపిటీషన్ స్టూడెంట్స్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు? రిజిస్ట్రేషన్స్ అంటే ఇది యాక్చువల్లీ లాస్ట్ 3 days ప్రోగ్రామ్స్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యాయి. ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నటువంటి అప్కమింగ్ బూటీస్ కావచ్చు, కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఈ యొక్క కాంపిటీషన్ అనేది ఉంటే కనుక డెఫినెట్లీగా ఫ్యూచర్లో ఈ యొక్క ఇండస్ట్రీలో ముఖ్యంగా హోటల్ మేనేజ్మెంట్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. సో అలాంటి అవకాశాలను అందిపుచ్చుకోవాలని కూడా ఒక మంచి ఆర్గనైజేషన్ కావాలి. అది మన ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ నిజామాబాద్ నగరంలో ఉన్నందుకు గర్వపడుతూ, సో ఈ యొక్క ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ ఈ హోటల్ మేనేజ్మెంట్లో ఈ తెలంగాణ షెఫ్స్ అసోసియేషన్లో నేను కూడా వన్ ఆఫ్ ద మెంబరే. సో ఇట్స్ ఏ నేషనల్ అసోసియేషన్. సో ఈ అసోసియేషన్ వాళ్ళ అసోసియేషన్ యొక్క ముఖ్య ఎయిమ్ ఏంటంటే యంగ్ జనరేషన్స్ని ఈ యొక్క ఇండస్ట్రీ వైపు మళ్లించాలంటే ఏం చేయాలి. సో ఇందులో కూడా ఉన్నటువంటి అవకాశం. సో దీన్ని ఒక కాంపిటీషన్ విధంగా ప్రారంభించి తెలంగాణ షెఫ్స్ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో మన నిజామాబాద్ కాలేజ్లో, మన నిజామాబాద్ ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో ఈ యొక్క ప్రోగ్రామ్ నిర్వహించడం. సో దీంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి టీమ్స్ ఇప్పటివరకు ఒక 24-25 టీమ్స్ వచ్చారు. ఒక్కొక్క టీంలో ఇద్దరు ఉంటారు. దాంట్లో స్టార్టరు, మెయిన్ కోర్సు, అలాగే డిజర్ట్స్, ఈ 3ని ప్రజెంట్ చేయడం, వాళ్ళు కుకింగ్ చేయడం స్వతహాగా. ఇంతకుముందు మనం చాలా కాంపిటీషన్ చూసాం, వాళ్ళు ఇండ్లలో వండుకొని తీసుకొచ్చింది మనం ఇక్కడ పెట్టాం ఇంతకు లాస్ట్ టైం కోవే ప్రోగ్రామ్ చేసినప్పుడు. బట్ ఇప్పుడు మాత్రం ఈ ప్రోగ్రామ్ ఇక్కడే కుకింగ్ చేసి మన కాలేజ్లో దీన్ని ఒక వాళ్ళు చేసినట్టు ప్రిపరేషన్స్ని మన తెలంగాణ షెఫ్స్ అసోసియేషన్ వాళ్ళు టేస్ట్ చేయడము, ఆ టేస్ట్ చేసిన తర్వాత వీళ్ళు విన్నర్స్ని ఇక్కడ 3 విన్నర్స్ని అనౌన్స్ చేస్తారు. ఈ 3 విన్నర్స్తో పాటు మిగతా కాంపిటీషన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్స్, మెమోంటోస్ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళని ఎంకరేజ్ చేయడం మొత్తం ఓవరాల్గా. సో ఎక్కడైతే విన్నర్స్ ఉన్నారో వీళ్ళు మళ్ళీ హైదరాబాద్లో వెళ్ళి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి 5 star హోటల్సే కావచ్చు, లేకపోతే వి అరేంజ్ ద IHM కాలేజెస్ కావచ్చు, అక్కడ we will again participate, we making again competition. లైక్ ఇప్పుడు మన వరంగల్లో కంప్లీట్ అయిపోయింది, నిజామాబాద్లో, అలాగే ఇంకా మేజర్ డిస్ట్రిక్ట్లలో హెడ్ క్వార్టర్లలో జరిగే ఈ ప్రోగ్రామ్కి. సో అక్కడ ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వీళ్ళందరినీ ఓవరాల్గా వాళ్ళు హైదరాబాద్ ప్లాట్ఫామ్ మీద వీళ్ళని విన్నర్గా ప్రొవైడ్ చేస్తారు.
సో ఈ విన్నర్గా తయారు చేయడంలో ఏంటంటే వీళ్ళు దే కెన్ బికమ్ సెలబ్రిటీ షెఫ్స్, బికాస్ ఇది నేషనల్ మీడియా ద్వారా పబ్లిక్కి వెళ్తుంది. సో యూట్యూబ్ ఛానల్ ద్వారా పబ్లిక్కి వెళ్తారు. ఈ రోజుల్లో ఇన్స్టాగ్రామ్ నవడేస్ చాలా ఫేమస్. సో దే కెన్ బికమ్ ఏ పాపులర్ షెఫ్స్, దే కెన్ బికమ్ ఏ లైక్ ఏ సెలబ్రిటీ షెఫ్స్. సో వాళ్ళు నిజంగా దీన్ని ప్రొఫెషన్గా తీసుకుంటే దే కెన్ బికమ్ ఏ హోటలియర్స్, 5 స్టార్ హోటల్లో, 7 స్టార్ హోటల్లో, క్రూజ్ షిప్స్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ జాబ్స్ని సైతం వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది. సో లక్షల ఈ రోజుల్లో షెఫ్స్కి ఉన్నంత డిమాండ్ ప్రపంచంలో ఎవరికి లేదని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా నేను ఒక 14-15 ఇయర్స్ చేసిన ఎక్స్పీరియన్స్ ప్రకారం వీళ్ళకు ఒక బెస్ట్ పార్ట్ ఆఫ్ వరల్డ్ని చూసొచ్చాను నేను. సో అలాంటి వరల్డ్లో వీళ్ళకి ఆపర్చునిటీస్ ఎన్నో ఉన్నాయి. సో ఈరోజు యువత కనుక ఈ యొక్క హోటల్ మేనేజ్మెంట్ రంగాన్ని కనుక ఎంచుకుంటే వాళ్ళు డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు చాలామంది చాలా ఎంతో ఇంట్రెస్టింగ్గా వాళ్ళు కుకింగ్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ కుకింగ్ చేస్తూ ఉంటే సో వాళ్ళు నార్మల్ డిగ్రీలు చేసిన వాళ్ళు, ఇంటర్మీడియట్ చేసిన అమ్మాయిలు కూడా చాలామంది జాయిన్ అయ్యారు మన దగ్గర నుంచి. రిస్టా కాలేజ్, ఉమెన్స్ కాలేజ్. మేనేజ్మెంట్ చేసిన వాళ్ళే కాకుండా మేనేజ్మెంట్ వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, ఒక పార్టిసిపేషన్, ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలి. కాబట్టి వాళ్ళకి పార్టిసిపేషన్ ఇవ్వడం జరిగింది. సో ఆ యొక్క పార్టిసిపేషన్ ప్రకారం వీళ్ళందరూ ఇక్కడ ప్రజెంట్ కుకింగ్ చేస్తూ ఉన్నారు. సో ఫైనల్గా వీళ్ళందరూ మా కాలేజ్ స్టూడెంట్సే కాకుండా బయట కాలేజ్, ఉమెన్స్ కాలేజు, నిష్ఠా కాలేజు, ఇంకా వేరే కాలేజ్ కూడా ఇక్కడికి వచ్చారు. సో వాళ్ళు పార్టిసిపేట్ చేసి ఈరోజు విన్నర్స్ని సెలెక్ట్ చేసి విన్నింగ్ అయిన వాళ్ళని హైదరాబాద్కి మళ్ళీ మేమే తీసుకెళ్తాం. సో వాళ్ళని అక్కడ ప్రిపేర్ చేయడం వాళ్ళకి స్టాండర్డ్స్ ప్రకారం. ఇక్కడ ఏంటంటే స్పెషల్గా తెలంగాణ రుచులు ఈరోజు ప్రోగ్రామ్ ముఖ్యంగా ఓన్లీ తెలంగాణ బేస్ మీదనే. సో మన ట్రెడిషనల్ ఫుడ్ని ఏ విధంగా ప్రజెంట్ చేశారు ఒక టైంలో, సో దానికి కొంచెం యూనివర్సల్, కొంచెం యూనిక్గా, కొంచెం డిఫరెంట్ ప్రజెంటేషను. ద టేస్ట్ విల్ బి ద సేమ్ స్పైసెస్ యూజింగ్, లైక్ మిక్స్డ్ 5 స్పైసెస్ యూజింగ్. సో అలా యూజ్ చేసేసి దీన్ని ఒక బెస్ట్ కుకింగ్ కాంపిటీషన్గా తయారు చేస్తున్నాం. దాదాపు ఎంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు? ఇప్పటి వరకు అయితే ఒక 30 బ్యాచెస్ వచ్చాయి. 30 బ్యాచ్ అంటే ఈచ్ బ్యాచ్కి ఒక సింగల్ 2 పర్సన్స్ ఉంటారు కాబట్టి 60 పీపుల్ దే పార్టిసిపేటెడ్. సార్ అలాగే జడ్జ్మెంట్ ఇవ్వడానికి ఎవరు వచ్చారు? జడ్జ్మెంట్ ఇవ్వడం తెలంగాణ షెఫ్స్ అసోసియేషన్ నుండి వాళ్ళు. సో మా టీం ఏదైతే ఉందో తెలంగాణ షెఫ్స్ వాళ్ళందరూ ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు? అంటే అన్ని చూస్తారు, దాన్ని టేస్ట్ చేస్తారు. వీళ్ళందరూ షెఫ్స్ అందరూ ఇక్కడ వచ్చినట్టు అందరూ దాన్ని టేస్ట్ చేయడము, ఆ టేస్ట్ చేసిన తర్వాత దాన్ని ఒక ఎలా ఉంది, దాని ప్రజెంటేషన్ ఎలా ఉంది, ఆ టేస్ట్ దానిలో ఎంత క్వాంటిటీ ఎలా ఉంది, సో ఫైనల్గా చూడడానికి ఎలా ఉంది లుకింగ్, సో టెక్స్చర్ పై నుంచి మనకు అపియరెన్స్ ఎలా ఉంది, సో గార్నిష్ ఎలా చేశారు. సో ఇవన్నీ కన్సిడరేషన్ ఉంటుంది. సో ఇది దీన్ని అన్నింటిని బేస్ చేసుకొని ఒక్కొక్క దానికి ఒక పాయింట్స్ లాగా ఉంటుంది. ఆ పాయింట్స్ని బేస్ చేసుకుని వీళ్ళు విన్నర్స్ని అనౌన్స్ చేస్తారు. థ్యాంక్ యూ. ఓకే, చూసారుగా మరి ఇవైతే వివరాలు ఏదైతే తెలంగాణ షెఫ్ అసోసియేషన్ నుంచి ఇదైతే కండక్ట్ చేస్తున్నారు. అలాగే సార్ మరో విషయం ఏంటంటే ఇన్ఫినిటీ కాలేజ్లో ఇది మొదటిసారి ఇది కండక్ట్ చేయడం. మన కాలేజీలో మొదటిసారి. మనం ఇంతకుముందు నిఖిల్ సాయిలో చేసాము, వంశీలో చేసాము, కపిల హోటల్ చేసాం. సో అక్కడ మనం కాంపిటీషన్ ఎలా చేసామంటే ఇళ్ళలో కుకింగ్ చేసుకొని మీకు ఇక్కడ వచ్చి ప్రజెంటేషన్ చేయమని చెప్పాం. అప్పుడు వేరే షెఫ్స్ వచ్చి మనకు షెఫ్ ఈటీవీ షెఫ్ మహా షెఫ్ సంజయ్ గారు వచ్చారు, అప్పుడు ఈటీవీ షెఫ్ రాజు గారు వచ్చారు, అప్పుడు నేను కూడా ఆ ప్లాట్ఫామ్లో ఉన్నాను. సో ఇప్పుడు ఇక్కడ జరిగేది ఏంటంటే ఇక్కడ వీళ్ళు లైవ్ కుకింగ్ చేయాలి. ఈ లైవ్ కుకింగ్ చేయాలంటే సో వీళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ మన కాలేజీలో ఉన్నాయి. సో పెద్ద ఎత్తున మనం సమకూర్చాం. వీళ్ళకి కావాల్సిన గుడ్ హెల్తీ ఎన్విరాన్మెంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా. సో చూస్తున్నారుగా మీరు లోపల మీరు అది చూస్తే ఇంకా మీకు చాలా బ్యాక్ సైడ్ కూడా కిచెన్స్ ఉన్నాయి. సో ఇదంతా ఒక ప్లాన్డ్గా ప్రాపర్గా సక్సెస్ఫుల్గా జరిగేలా తీసుకుంటాం. ఏ డిష్ చేయాలనేది వాళ్ళ ఒపీనియన్. సో వాళ్ళు ఏదైనా చేయొచ్చు. వాళ్ళు స్టార్టర్ నుంచి మెయిన్ కోర్సు, డిజర్ట్స్, సో దే కెన్ డూ ఎనీథింగ్. కావాల్సినవన్నీ మీరే ప్రొవైడ్ వాళ్ళు తీసుకొచ్చుకుంటారు. సో కావాల్సిన అంటే ఇంగ్రీడియంట్స్ మాత్రం తీసుకొచ్చుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చికెన్, రైస్, బిర్యానీ అలా చేయడానికి. సో మిగతాది వచ్చేసేసి ఇంకేమేమైనా ఎక్విప్మెంట్స్, మీకు కావాల్సిన స్టవ్స్ కావచ్చు, యుటెన్సిల్స్, పాట్స్ కావచ్చు, ఇవన్నీ కాలేజ్ నుంచి నేను ప్రొవైడ్ చేస్తాను. ఎలా అనిపిస్తుంది సార్ ఈ కాలేజ్లో? డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సక్సెస్ఫుల్ in Nizamabad for history, first time live cooking show from Telangana Chefs Association and along with the Infinity College. I am really wonderful and I thank to the media because ఇలాంటి ప్రోగ్రామ్స్ని మీరు ఎంకరేజ్ చేయడం వల్ల చాలామంది యూత్ ఇంకా ఇండస్ట్రీ వైపు మళ్ళీ అవకాశం ఉంటుంది. వాళ్ళు మంచి లైఫ్ని, కెరియర్ని డిజైన్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది దీనివల్ల. థ్యాంక్ యూ సార్. ఇలాంటి ఎన్నో చేయాలని చెప్పేసి యువతకి అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఓకే సార్, మనం చూసుకుంటే ఏ కాలేజ్ వాళ్ళు కండక్ట్ చేసినా వాళ్ళ కాలేజ్ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. మన స్టూడెంట్స్కే కాకుండా వేరే కాలేజ్ వాళ్ళకి కూడా ఆపర్చునిటీ ఇచ్చారు. ఎలా? రియల్లీ గ్రేట్. ఎందుకంటే సో మన కాలేజ్ మాత్రం మన కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు. సో ఈచ్ కాలేజ్ నుంచి నాకు పార్టిసిపేట్ చేయాలి. నేను వేరే కాలేజ్ వాళ్ళకు కూడా ఆపర్చునిటీ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే ఈ ఇండస్ట్రీ గురించి ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ చేసే స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ చేసే స్టూడెంట్స్ వీళ్ళకి ఈ కిచెన్ ఎన్విరాన్మెంట్ ఇలాంటి ప్రపంచంలో ఒకటి తెలియదు చాలా వరకు. సో ఆ ప్రపంచం తెలియాలి. వీళ్ళకి కూడా ఈ ప్రపంచంలో చాలా మంచి బ్యూటిఫుల్ లైఫ్ ఉంది, మంచి కెరియర్ ఉంది అని తెలుసుకోవాలి. కాబట్టి వాళ్ళకి నేను స్పెషల్గా వెళ్ళి ఉమెన్స్ కాలేజ్ కావచ్చు, నిష్ఠా కాలేజ్ కావచ్చు, మన గౌతమి కాలేజ్ కావచ్చు,
వెళ్ళి అక్కడ వాళ్ళకి నేను ప్రిన్సిపల్స్తో డైరెక్టర్స్తో ఇన్వాల్వ్ అయ్యి ఈ ప్రోగ్రామ్ యొక్క ఇంపార్టెన్స్ ఈ యొక్క ముఖ్యంగా ఈ కాంపిటీషన్ యొక్క ఇంపార్టెన్స్ వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఈ యొక్క పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళు ఎలాంటి లైఫ్ని ఫ్యూచర్లో లీడ్ చేస్తారు. సో వాళ్ళు దే విల్ గెట్ మోర్ కరేజ్, మోర్ ప్లానింగ్ అబౌట్ దేర్ ఫ్యూచర్. సో అలాగా అవకాశం ఇస్తే కనుక డెఫినెట్లీ దే విల్ బీ వన్ ఆఫ్ ద బెస్ట్ హోటలియర్స్, మేబీ ప్రొఫెషనల్గా తయారవుతారు. దానివల్ల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కూడా వాళ్ళకి ఈజీగా ఉంటుంది. సో నవే డేస్ చూస్తున్నాం ఎన్ని గవర్నమెంట్ జాబ్స్ మనము వచ్చిన గవర్నమెంట్స్ అన్ని 100% ఫుల్ఫిల్ చేయలేదు. సో ఇలాంటి ఇండస్ట్రీలో కనుక ఎంటర్ అయితే డెఫినెట్లీగా వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయీగాను కావచ్చు, వాళ్ళు ఓన్గా రెస్టారెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో దే కెన్ బీ సంథింగ్ లైక్ మోర్, దే కెన్ దెమ్సెల్ఫ్ దే కెన్ క్రియేట్ మోర్ వండర్ఫుల్ లైఫ్ లైక్ మీ. సో నేను గవర్నమెంట్ జాబ్ మీద డిపెండ్ కాకుండా నా ప్రపంచాన్ని నేను వెతుక్కుంటూ ముందుకెళ్ళాను. సో ప్రతి విద్యార్థిகளுకి ఇలా ఆలోచిస్తే గవర్నమెంట్ జాబ్ నాకు అవసరం లేదు, నేను ఈ ప్రపంచం డిఫరెంట్ ప్రపంచంలోకి వెళ్తాను, మంచి ప్రపంచంలో ఇది దీంట్లో కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయని వెతుక్కుంటూ వెళ్తే డెఫినెట్లీ దే విల్ బీ సక్సెస్ఫుల్ పర్సన్. థ్యాంక్ యూ సార్. ఓకే, చూసారుగా ఈ కాలేజ్ వాళ్ళకే కాదు అందరు కాలేజ్ వాళ్ళకి కూడా అవకాశాన్ని కల్పించి ఏదైతే కాలేజ్ వాళ్ళకి వెళ్ళి వాళ్ళ కాంపిటీషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడి నుంచి కూడా వివిధ కాలేజ్ నుంచి నిస్టా కాలేజ్ నుంచి కానీ నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి కాలేజ్ నుంచి విద్యార్థులు వచ్చి ఇక్కడ ఈ కుకింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మరికొన్ని వివరాలు మనం చూసుకుంటే ఇక్కడ స్టూడెంట్స్ అందరు కూడా కుకింగ్ చేస్తున్నారు. ఒకసారి మనం విజువల్స్ చేసుకున్నాం. రకరకాల కుకింగ్స్ అయితే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న డిష్ని వాళ్ళు చేయడం జరుగుతుంది. ఈ యొక్క కాంపిటీషన్ తెలంగాణ అసోసియేషన్ నుంచి చెఫ్ అసోసియేషన్ నుంచి కండక్ట్ చేస్తున్నారు. ఏ కాలేజ్ నుంచి వచ్చారు? ఉమెన్స్. ఓకే, ఏం కుక్ చేస్తున్నాం? గోంగూర చికెన్, చపాతి, పూరి, గులాబ్ జామున్. కుకింగ్ అంటే ఇంట్రెస్టా? ఇంతకుముందు కాంపిటీషన్స్లో కూడా పార్టిసిపేట్ చేసావా? ఇదే మొదటిసారి? లేదు, ఇదే ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది? ఎగ్జైటింగ్. ఓకే, అయిపోతుందా? కంప్లీట్ కావడానికి వస్తుందా? అయిపోయింది ఆల్మోస్ట్. ఓకే, మరి ఇక్కడ స్టూడెంట్స్ కుక్ చేస్తున్నారు, వారిని అడుగుదాం. హలో, నీ నేమ్? లహరి. ఏ కాలేజ్ నుంచి? నిష్తా డిగ్రీ కాలేజ్. ఎలా తెలుసు ఇది పార్టిసిపేట్? అంటే కాలేజ్ నుంచి కాలేజ్ గ్రూప్లో ఇన్విటేషన్ వచ్చింది. సో మెసేజ్ చేస్తే మేము వచ్చి ఇక్కడికి ఎంక్వైరీ చేసి మా ఇంగ్రీడియంట్స్ మేము తెచ్చుకొని వచ్చేస్తాం. ఏ విధంగా ఉంది అంటే కాంపిటీషన్ అంటే సెలక్షన్ టైమింగ్ డిసిషన్ సెలక్షన్ ఏం లేదు, కానీ లైక్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉందో గ్రూప్లో ఒక 2 మెంబర్స్గా ఉండి చేయాలి అని చెప్పేసి అన్నారు. టైమ్ 3 hours, 2.5 hours జస్ట్ చేయడానికి, 1.5 hour గార్నిష్ చేయడానికి, లైక్ డెకరేట్ చేయడానికి. ఓకే, అంటే ఎన్ని డేస్ ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు? నిన్ననే వచ్చి అప్లికేషన్ ఇచ్చి ఈరోజు చేస్తాం. సో ఏం కుక్ చేస్తున్నారు మీరు? చికెన్ కర్రీ విత్ బగారా రైస్ అండ్ పాయసం. ఎంత టైం అవుతుంది స్టార్ట్ చేసి ఒక 1/2 hour అయింది. ఆల్మోస్ట్ ఒక టైప్ పోయింది. ఓకే, అంటే కుకింగ్ అంటే ఇంట్రెస్టా? ఇంట్లో చేస్తున్నాం? ఇంట్లో చేస్తున్నాం కాబట్టి ఏదో ట్రై చేద్దాము అని చెప్పేసి వచ్చాను. ఇంతమంది ముందు కుక్ చేయడం చాలా బాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఓకే, తెలంగాణ ట్రేడ్స్ అంటే తెలంగాణ రుచులు అని చెప్పేసి కాంపిటీషన్ పెట్టారు కాబట్టి ఈ తెలంగాణకు సంబంధించిన డిషెస్ ఏం ప్రిపేర్ చేస్తున్నారు ఏంటి అనేది మరి ఇక్కడ మరికొందరిని అడిగి తెలుసుకుందాం. నీ నేమ్? Good afternoon everyone. My name is Kirti. I am from Nishita Degree College. ఓకే, ఏం కుక్ చేస్తున్నారు? I am cooking fish curry, fish fry, chol masala and puri. Sweet. ఎలా అనిపిస్తుంది ఇక్కడ పార్టిసిపేట్ చేయడం? చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఫస్ట్ టైం ఎప్పుడు ఇక్కడ చేయలే, ఇప్పుడే ఫస్ట్ టైం. ఓకే, ఇంతకుముందు కుకింగ్ కాంపిటీషన్లో లేదు, ఇప్పుడే ఫస్ట్ టైం. థ్యాంక్ యూ. ఓకే, మనం చూస్తున్నాం ఒక్కొక్కరు వారికి నచ్చిన డిషెస్ చేస్తున్నారు. ఎగ్జైటింగ్గా కూడా ఉన్నారు. ఫస్ట్ టైం కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కనుక చాలా బాగా ఫిష్ కర్రీ, చికెన్ కర్రీ, ఇలా బగారా రైస్ చేస్తున్నారు. ఇక్కడ మరికొందరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. హలో మేడం, మీ పేరు? హారిక. ఓకే, హారిక గారు, ఈ తెలంగాణ అసోసియేషన్ నుంచి ఇది కండక్ట్ చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగుంది. అంటే మేము హౌస్ వైఫ్ అయితే ఇట్లా ఇన్ఫర్మేషన్ తెలియగానే ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు పార్టిసిపేట్ చేశారు. ఓకే, అంటే తెలంగాణ రుచులను పెట్టారు, అంటే తెలంగాణ డిషే చేస్తున్నారు? అవును, తెలంగాణ సంబంధించినటువంటి నాటుకోడి పులుసు, మొక్కజొన్న వడలు, అలాగే మక్క గుడాలు. ఓకే, ఇన్ని చేస్తున్నారు. మరి టైం ఎంత ఇచ్చారు? టైం సార్ 2 hours. 2 అవర్స్లో కంప్లీట్ చేస్తారా? ఇంకా అవుతుంది. ఓకే, చూసినాక నాటుకోడి పులుసు. ఇంతకుముందు ఎక్కడైనా కాంపిటీషన్లో పార్టిసిపేట్? అవును, ఇంతకుముందు పౌష్టిక్ వీళ్ళు ఇన్స్టిట్యూట్ వాళ్ళే కండక్ట్ చేసినప్పుడు, నిఖిల్ సాయి హోటల్లో కండక్ట్ చేసినప్పుడు అందులో పార్టిసిపేట్ చేశాను. ఇది స్పెషల్గా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు ఈ డిష్? అంటే తెలంగాణలో
మెయిన్ దావత్ అంటే నాటుకోడి పులుసు మక్కగుడాలు ఇవి రెండు దావత్ అంటే. సో అట్లా అనేసి నేను ఇవి చూజ్ చేసుకున్నాను. ఓకే, దీనికి కావాల్సిన చికెన్ కానీ అవి కానీ మీరే తెచ్చుకున్నారు? అవును, ఇంటి నుంచి తీసుకొచ్చుకున్నాను, ఇంగ్రీడియంట్స్తో సహా తీసుకొచ్చుకున్నాను. రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేసుకున్నారు? 3 days కింద. థ్యాంక్ యూ. ఓకే, తెలంగాణలో నాటుకోడి పులుసు అంటే ఇక తెలంగాణ డిష్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి అలాగే వడలు కూడా దాన్ని డిష్గా చేస్తున్నారు వీళ్ళు. మరికొందరితో మాట్లాడిద్దాం. చూస్తున్నారు కదా, పార్టిసిపేట్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ అయితే ఫాస్ట్గా రకరకాల డిషెస్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తుంటే అన్ని టేస్ట్ చేస్తే ఎమ్మీగా కనిపిస్తున్నాయి. మరి ఇక్కడ స్టూడెంట్ ఉన్నారు, మీ పేరు? చరిత, ఎక్కడ చేస్తున్నారు? నిశ్చిత కాలేజ్. ఎలా తెలిసింది అంటే మా సార్ చెప్పారు. చికెన్ బ్రెడ్ హల్వా. యా, చేస్తున్నారా అంటే ఓ సింగిల్గా? కంపెనీ. అంటే ఇదే బాగా వచ్చని అన్ని. ఎలా అనిపిస్తుంది ఇన్ఫినిటీ కాలేజ్ వాళ్ళు ఇది ఇందులో ఏర్పాటు చేయడం? బాగుంది. హాయ్, మీ పేరు? లహారి రెడ్డి, ఎక్కడ నుంచి వస్తున్నారు? కాలేజ్ నిశ్చిత డిగ్రీ కాలేజ్. డిగ్రీ కాలేజ్ నుంచి ఏం కుక్ చేస్తున్నారు? చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు? తెలంగాణలో ఫేమస్, హైదరాబాద్ ఫేమస్. హైదరాబాద్ ఫేమస్. ఓకే, ఎలా అనిపిస్తుంది ఇన్ఫినిటీ కాలేజ్లో ఈ తెలంగాణ చెఫ్ అసోసియేషన్ నుంచి ఇది కండక్ట్ చేయడం? హ్యాపీయా? కుక్ చేస్తుంటావా రెగ్యులర్గా? ఇష్టమా కుకింగ్ అంటే? ఇష్టం. ఇష్టం. దీనిలో పార్టిసిపేట్ చేయాలని ఎందుకు అనిపిస్తుంది? అంటే తెలుస్తుంది కదా బయట కుకింగ్ అవన్నీ. కుకింగ్ కూడా తెలుస్తుంది, ఒకవేళ హోటల్స్లో ఇట్లా తెలుస్తుంది అదంతా. ఓకే, ఎలా ఉంది మరి ఇక్కడ చేయడానికి? అంత అనుకూలంగా ఉందా? ఉంది, లేదు ఇబ్బంది ఏం లేదు. ఫెసిలిటీస్ కానీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కానీ? ఫెసిలిటీస్ బాగున్నాయి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది? అంటే ముందు నేను అప్లికేషన్ ఇచ్చిన తర్వాత ఇవాళ కార్డ్స్ ఇచ్చారు, ఐడెంటిటీ కార్డ్స్. ఓకే, చూస్తున్నారుగా ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని నిష్ఠా కాలేజ్ నుంచి వివిధ కాలేజ్ నుంచి కూడా స్టూడెంట్స్ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. రకరకాల డిషెస్ వాళ్ళకి నచ్చినవి చేస్తున్నారు. చాలామంది కూడా ఫస్ట్ టైం కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎందుకంటే బయట ఏ విధంగా ఉంది అని తెలుసుకోవడం, ఏదైతే రత్నాకర్ సార్ ఏ ఇంటెన్షన్తో పెట్టారో ఆ ఇంటెన్షన్ యూజ్ చేసుకుంటున్నారు వీళ్ళు. అంటే తెలుస్తుంది, సార్ చెప్పారు అందరికీ తెలియాలి కదా బయట ప్రపంచం ఏ విధంగా ఉంది అని చెప్పేసి. అదే ఇక్కడ ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు కూడా ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేస్తున్నారు. ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా చేయగలము, కాంపిటీషన్ ఎలా ఉంటుందని చెప్పేసి చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు. తెలంగాణ రుచులు కాబట్టి చాలామంది తెలంగాణ డిషెస్ని ప్రిపేర్ చేస్తున్నారు. మరికొంతమందిని కూడా మాట్లాడించే ప్రయత్నం చేశారు. మై నేమ్ ఇస్ కీర్తన. ఓకే, ఏ కాలేజ్ నుంచి వస్తున్నారు? వీఆర్ ఫ్రమ్ రేయాన్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ డిప్లొమా. ఓకే, హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నారు. ఓకే, ఏ డిష్ చేస్తున్నారు? మేము ఇప్పుడు లివర్ కర్రీ, చికెన్ లివర్ కర్రీ, నెక్స్ట్ అంకపూర్ దేశ్ చికెన్. ఓకే, తెలంగాణ రుచులు అని చెప్పేసి నిజామాబాద్ అంకాపూర్ చికెన్ ఫేమస్ అని. ఎస్. ఓకే, ఎలా అనిపిస్తుంది ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలి? We are feeling very happy because we are in the part of this competition. So we are feeling very happy. ఓకే, ఇలాంటి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారా? ఇదే మొదటిసారి? ఇదే ఫస్ట్ టైం. It is my first experience. So I feel better. ఇంకా సింగిల్గానే చేస్తున్నా? టైమింగ్ ఏమైనా ఇచ్చారా? హెల్ప్ కోసం ఎవరైనా ఉన్నారా? టైమింగ్ ఇచ్చారు 3 hours. I have a help. He is Mr. Ashok. We are cooking 4 ingredients like garjalu, chicken ankapu chicken dish curry, liver curry and the again one ingredient. ఓకే, చాలా డిషెస్ చేస్తున్నారు. టైం సరిపోతుందా? సరిపోతుంది. అదే ఓకే, అని తెలంగాణ రుచులకు సంబంధించిన ఐటమ్స్ సెలెక్ట్ చేస్తున్నారు. అవును, తెలంగాణ రుచులకు సంబంధించిన items. ఓకే, చూస్తున్నారుగా హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ నుంచి కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎక్కడ నుంచి వస్తున్నారు? రేయాన్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ చేస్తున్నారు. ఎస్, ఎన్ని ఇయర్స్ అవుతుంది? యాక్చువల్లీ 6 months నుంచి ట్రైనింగ్లో ఉన్నాను విత్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఏ డిషెస్ చేస్తున్నారు? యాజ్ ఏ చెఫ్గా ఈరోజు టోటల్ వెజ్ గుత్తి ముద్ద వంకాయ, పప్పుచారు అండ్ అప్పాలు, మన తెలంగాణ స్పెషల్, సంక్రాంతి స్పెషల్. ఎస్. ఇంకా హెల్ప్ చేయడానికి మా కోడ్ సపోర్టెడ్ అక్షర. ఎస్, వీఆర్ బోత్ ఆర్ ప్రిపేర్డ్ 4 items. 4 ఏమేంటి మొత్తం? అప్పాలు, పప్పుచారు, గుత్తి వంకాయ అండ్ వైట్ రైస్, బెల్లం రైస్, స్వీట్ రైస్ ఆల్సో. ఎలా అనిపిస్తుంది? ఎస్, గుడ్. ఐ ఫీల్ బెటర్. ఇంతకుముందు ఎప్పుడైనా పార్టిసిపేట్? ఎస్, 2 times. యాక్చువల్లీ 2 times పార్టిసిపేట్ చేసాను.
నేనే అక్షర. My secret ingredients as curry powder, dust. Curry powder dust. ఓకే, నీ పేరు? అక్షర. అక్షర, ఎలా అనిపిస్తుంది దీంట్లో పార్టిసిపేట్ చేయడం? బాగుంది, గుడ్, ఫైన్. ఫస్ట్ టైమా? ఎస్, ఫస్ట్ టైం, ఓన్లీ ఫస్ట్ టైం. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? నైస్, బాగున్నాయి ఇక్కడ. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇలా ఈజీగా ఉందా? ఈజీ. హలో, మీ పేరు? పి రేవతి. ఓకే, ఏం కుక్ చేస్తున్నారు? చికెన్ ఫ్రై, స్వీట్, ఓకే, డబుల్ మిఠా. ఇక్కడ కాంపిటీషన్ ఉందని మీకు ఎలా తెలుసు? మా కాలేజ్ నుండి చెప్పి నిష్ఠ కాలేజ్. ఇష్టా కాలేజ్ నుంచి వస్తున్నారా? ఓకే, ఎలా అనిపిస్తుంది దీంట్లో పార్టిసిపేట్ చేయడం? బాగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం నాకు తెలుసు, కానీ ఇట్లా అందరూ బాగా ఇష్టం. కుకింగ్ చేస్తే నాకు ఇష్టం. నాకు ఇష్టం. చెయ్యాలి. ఇది చేయాలనిపించింది. సార్ వాళ్ళు చెప్పంగానే వెళ్దాం ఎట్లయినా సరే అని వచ్చేస్తాం. రిజిస్ట్రేషన్ ఫీ ఏమన్నా ఉందా? లేదు, ఫ్రీనే. టైమింగ్ ఏమైనా చెప్పారా? చెప్పారు 3 hours అని. 9 చెప్పారు. ఎన్ని డిషెస్ చేయాలి అనేది ఏమైనా చెప్పారా? చెప్పారు 3 డిషెస్ కంపల్సరీ. ఓకే, చూస్తున్నారా, 3 dishes కంపల్సరీగా ఉండాలి. ఏదైతే టైమింగ్ 3 hours టైం కూడా ఇచ్చారు. రిజిస్ట్రేషన్ కూడా ప్రాసెస్ ఈజీగా ఉంది. ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్సే కాదు, నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి వివిధ కాలేజ్ల నుంచి, డిగ్రీ కాలేజ్ నుంచి కానీ, పీజీ కాలేజ్ నుంచి కానీ, అలాగే హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ నుంచి కానీ ప్రతి ఒక్కరికి కూడా అవకాశాన్ని కల్పించారు. రకరకాల డిషెస్ని వాళ్ళు కుక్ చేస్తున్నారు. స్పెషల్గా తెలంగాణ రుచులు కాబట్టి తెలంగాణలో ఏం స్పెషలో వాటిని కుక్ చేయడానికి ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నారు. ఒకరు కుక్ చేస్తున్నారు, ఒకరు హెల్పర్గా తీసుకురావడం జరిగింది. ఒక మంచి అవకాశాన్ని అయితే కల్పించారు నిజామాబాద్ నగర స్టూడెంట్స్కి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరికొంతమంది స్టూడెంట్స్తో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మరికొంతమంది స్టూడెంట్స్ కుక్ చేస్తున్నారు, వారితో మాట్లాడదాం. హలో మేడం, మీ పేరు? సుష్మిత. ఎక్కడ నుంచి వస్తున్నారు? నామదేవాడ. మీకు ఎలా తెలుసు ఇక్కడ? ఇన్స్టాగ్రామ్లో చూసి. ఓకే, ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది మేడం. ఇన్స్టాగ్రామ్లో చూసి పార్టిసిపేట్ చేశారు? అవును మేడం. కాలేజ్కి వచ్చి తెలుసుకున్నారు? ఇన్స్టాగ్రామ్లో చూసి కాలేజ్కి వచ్చి తెలుసుకొని పార్టిసిపేట్ చేస్తాం. ఓకే, ఏమేమి చేస్తున్నారు ఈరోజు డిష్? చికెన్ పకోడీ, పుంటికూర బోటి, ప్లెయిన్ రైస్. ఓకే, డిషెస్ 3 చేయాలి అని చెప్పేసి 3 ప్లెయిన్ రైస్, చికెన్ పకోడీ అండ్ బోటి, గోంగూర బోటి. అంటే టైం 3 hours ఇచ్చారా? 3 hours అండి. ఎలా ఫీల్ అవుతున్నారు 3 hours? తొందరగా అయిపోతుందండి. 3 hours ఏం అవసరం లేదు. ఓకే. ఫస్ట్ టైమా పార్టిసిపేట్ చేస్తుంటా? ఫస్ట్ టైం అండి. ఇది మొదటిసారి. ఎందుకు పార్టిసిపేట్ చేయాలంటే? మా సార్, నేను కాదు, నేను కో హెల్పర్ అంతే. ఓకే, సార్ చేస్తున్నారా? ఓకే, సార్తో మాట్లాడు. సార్ ఒక్కసారి. సార్ మీ పేరు? నవీన్ అండి. ఓకే సార్, మీరు రెగ్యులర్గా కుక్ చేస్తుంటారా? అవునండి, ఇంట్లో చేస్తూ ఉంటాం. ఓకే, పార్టిసిపేట్ చేస్తుంటారా అప్పుడప్పుడు? లేదండి, ఫస్ట్ టైం ఇందులో. ఇది ఫస్ట్ సార్. ఎందుకు అనిపించింది పార్టిసిపేట్ చేయాలని? మనకు వచ్చింది చూపించాలి కదా అన్నట్టు. ఓకే, ఈ డిషెస్ ఎందుకు సెలెక్ట్ చేశారు? తెలంగాణ ఫుడ్స్ అని చెప్పారు కదా, ఇది బాగుంటుంది, గోంగూర బోటి అలా అని చేసాం. అవును అవును. థ్యాంక్ యూ. ఓకే, చూస్తున్నారు కదా, చాలామంది ఫస్ట్ టైమే కానీ మంచిగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఫస్ట్ టైం అయినా కూడా టెన్షన్ లేకుండా కుక్ చేస్తున్నారు. మీ పేరు? రిషిక. ఎక్కడ నుంచి వస్తున్నారు? ఏ కాలేజ్? తిరుమల కాలేజ్. తిరుమల కాలేజ్ మీకు ఎలా తెలుసు ఇక్కడ కాంపిటీషన్ ఉందని? మా సిస్టర్ పార్టిసిపేట్ అవుతుంది. పార్టిసిపేట్ చేసి హెల్ప్ చేయడానికి వచ్చారు. ఎస్ మ్యామ్. హారిక. ఎలా అనిపిస్తుంది ఇలా పార్టిసిపేట్ చేయడం? చాలా బాగుంది. సో బ్యూటిఫుల్. రెగ్యులర్గా చేస్తుంటున్నారు? చేస్తుంది. బాగా చేస్తున్నావా? సూపర్. ఎలా అనిపిస్తుంది? అంటే విన్ అవుతుంది అనిపిస్తుందా? ఎస్ అనిపిస్తుంది మేడం. ఓకే, ఇక్కడ మరికొందరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. హలో, మీ పేరు? లహరి. లహరి. లహరి గారు, ఎలా అనిపిస్తుంది ఇక్కడ పార్టిసిపేట్ చేయడం? కొంచెం బాగుంది. అండ్ నేను ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చిన. టెన్షన్ ఏమన్నా వేస్తుందా? అవుతుంది. 3 hours టైం ఇచ్చారు కదా, ఇచ్చారు కానీ అయినా టెన్షన్ అవుతుంది. ఇంతమందిని చూస్తే కొంచెం. ఇంతమందిని చూస్తుంటే
అంటే ఎందుకు టెన్షన్ అంటే సెలెక్ట్ అవుతానా లేదా అని? సెలెక్ట్ అని కాదు, నాకు సాటిస్ఫాక్షన్ ఉంది చేస్తున్నా అని. బట్ కొంతమందిని చూస్తే అంటే టేస్ట్ ఉంటుందా లేదా అని చెప్పేసి కొంచెం టెన్షన్ ఉంది అంతే. ఏం సెలెక్ట్ చేసుకున్నారు డిషెస్, ఏం చేద్దామని? నేను పన్నీర్ బటర్ మసాలా అండ్ తందూరి రోటీ అండ్ గులాబ్ జామున్. ఓకే, ఇవి సెలెక్ట్ చేసుకోవడానికి ఎలా కాదు అంటే వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేసారు ఈ మీ ఇష్టం ఉన్నది చేయండి, 3 ఐటమ్స్ చెప్పారు. సో అందుకనే నేను ఇవి చూస్ చేసుకున్నాను. ఓకే, నాన్ వెజ్ కంపల్సరీయా? కంపల్సరీ అని ఏం లేదు, అంటే నేను వెజిటేరియన్కి ప్రిఫర్ అయినా, నాన్ వెజిటేరియన్కి. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు తందూరి రోటీ చేస్తున్నారా? థ్యాంక్ యూ. మరి ఇక్కడ మరి కొంతమంది కుకింగ్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్తో మాట్లాడిద్దాం. హలో, మీ పేరు? జువేరియా అహ్మద్. ఓకే, ఏ కాలేజ్ నుంచి వచ్చారు? ఇన్ఫినిటీ కాలేజ్. ఇన్ఫినిటీ కాలేజ్. Yes. ఏం కుక్ చేస్తున్నారు? చికెన్ బిర్యానీ, హైదరాబాదీ చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఐ డోంట్ నో తెలుగు యాక్చువల్లీ. ఓకే, ఎలా అనిపిస్తుంది ఫీలింగ్? పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపిస్తుంది? దీనిలో పార్టిసిపేట్ చేయడం వల్ల మీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ గుడ్, అబ్సల్యూట్లీ గుడ్. ఐఎమ్ గ్లాడ్ టు present this biryani for this sorry, cut that. And this is my biryani marination, chicken marination. No, I'm single, I'm alone. This is the biryani and I just kept the dessert in freezer. And this is the curry. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, చూస్తున్నారు కదా పార్టిసిపేట్. ఓకే ఓకే, వివిధ రకాల డిషెస్ అయితే చేస్తున్నారు. మరికొద్దిసేపట్లో ఇందాక హాఫ్ అన్ అవరే టైం ఉందని కూడా చెప్తున్నారు. హడావిడిగా తొందరగా ఫాస్ట్గా చేస్తున్నారు కాబట్టి వాళ్ళని ఎక్కువ డిస్టర్బ్ చేయదలుచుకోలేము. ఒకసారి అయితే పోటాపోటీగా ఫాస్ట్గా కంప్లీట్ చేయాలని చెప్పేసి పోటాపోటీగా చికెన్ బిర్యానీ, చికెన్ ఏదైతే స్పెషల్స్ అన్నీ చేస్తున్నారు తెలంగాణ రుచులకు సంబంధించినవి మనం ఒకసారి విజువల్స్లో చూసుకుందాం. ఇంకొక బ్యాచ్ ఉందండి. హలో, మీ పేరు? ఫాతిమా. ఓకే, మీరు పార్టిసిపేట్ చేయడానికి వచ్చారా? ఎస్. ఓకే, ఎలా తెలుసు మీకు? మా కాలేజ్లో సార్ వచ్చారు. అంటే ఉమెన్స్ కాలేజ్. ఉమెన్స్ కాలేజ్. ఎలా అనిపిస్తుంది దీంట్లో పార్టిసిపేట్ చేయాలని ఎందుకు అనిపించింది? ఐ లవ్ కుకింగ్, సో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ కుకింగ్, సో ఐఎమ్ హియర్. అంటే నాకు కుకింగ్ ఇంట్రెస్ట్ ఉంది, సార్ వచ్చారు, ఐ గాట్ ఆపర్చునిటీ, సో ఐఎమ్ హియర్. రెగ్యులర్గా చేస్తుంటారా కుకింగ్? కాంపిటీషన్లో కూడా పార్టిసిపేట్ చేస్తుంటారా? మా ఇంట్లో అంటే ఇంట్లో చేసుకుంటా. ఫస్ట్ టైం ఐఎమ్ ఇన్ ది కాంపిటీషన్. ఓకే, ఏ డిష్ చేయాలనుకుంటున్నారు మీరు? Hyderabadi khubuli rice. It's a Hyderabadi dish, and in dessert we are making dry semia, which is also Hyderabadi dish. హైదరాబాద్ డిషెస్ మొత్తం చేస్తున్నారు ఈరోజు, ఫేమస్. ఓకే, మరికొందరితో కూడా మాట్లాడదాం. మీ పేరు? షిబానాజ్. ఎక్కడ నుంచి చేస్తున్నారు? ఫ్రమ్ డిష్పల్లి. ఏ కాలేజ్? గౌతమి డిగ్రీ కాలేజ్. ఓకే, ఎలా తెలుసు అంటే ఇన్ఫర్మేషన్ ఇక్కడ? We got information from groups, college groups. They said we have some competitions along this, so we participated in this. And ఓకే, కుకింగ్ చేయడానికి వెయిట్ చేస్తున్నారా? yeah. ఓకే, టైమింగ్ చెప్పారా? Yes. ఓకే, ఎప్పుడు వచ్చారు మీరు? 9 o'clock. 9:30, 9 o'clock. అంటే ఒక బ్యాచ్ స్టార్ట్ అయిపోయింది, ఇంకొక బ్యాచ్లో మీరు? Yes. ఓకే, ఎలా ఫీల్ అవుతున్నారు దీనిలో పార్టిసిపేట్ చేయడం? Very interesting. Yeah. మీరేం డిష్ చేయాలనుకుంటున్నారు? Same, just like Hyderabadi khubuli, which is made on Moharram festival. It's a famous in Hyderabad. అయితే ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఈ డిషెస్? From mother. Yes. థ్యాంక్ యూ. ఇక్కడ అక్షర గారు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అక్షర గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా అంటే పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, వాళ్ళ నుంచి ఎవరెవరు ఏ డిషెస్ చేస్తున్నారు అనే డీటెయిల్స్ ఏ విధంగా తీసుకుంటారు? ఓకే, ఇది యాక్చువల్లీ తెలంగాణ క్విజన్ అండి, అంటే తెలంగాణ స్పెషల్స్ చేయాలి డిషెస్. సో మేము 10 days బ్యాక్ నుంచి రిజిస్ట్రేషన్స్ చేసుకుంటున్నాము. వాళ్ళకి మెయిన్గా మేము చెప్పింది ఏంటంటే కొత్తగా మీరు చేయాల్సింది ఏం లేదు, మీ ఇంట్లో చేసే వంటలు, మీ నానమ్మలు మీ అమ్మమ్మలు చేసే వంటలు, సర్వపిండి, మక్క గారెలు, కోడికూర, దాన్ని కొంచెం ఇన్నోవేటివ్ స్టైల్లో ప్రజెంట్ చేస్తే సరిపోతుందని చెప్పాము. సో ఆ ప్రాసెస్లో అందరూ చాలా ఇంట్రెస్ట్తో అందరూ చేస్తున్నారు. మెయిన్గా నేను ఇప్పుడు చూసింది అయితే చికెన్ చాలామంది యూజ్ చేస్తున్నారు, అది కూడా నాటుకోడి. యా.
ఓకే, అంటే చికెన్ నాన్ వెజ్ స్పెషల్ నాన్ వెజ్ ఒకటి ఉండాలని ఏమైనా చెప్పారా, లేకపోతే వాళ్ళే చూస్ చేసుకుంటారు? చాలా మంది నాన్ వెజ్ చికెన్ చేస్తున్నారు. యాక్చువల్లీ మన తెలంగాణలో మెయిన్ ఫుడ్ అంటే ఇంకా నాన్ వెజ్ కదా, చికెనే కాబట్టి వాళ్ళు మేము అట్లా పర్టికులర్గా ఏం చెప్పలేదు. వెజ్ కూడా కంఫర్టబుల్ ఉన్న వాళ్ళు వెజ్ కూడా చేయమని చెప్పాము, కానీ వాళ్ళందరూ నాన్ వెజ్తో ఎక్కువ కంఫర్టబుల్ ఉన్నారు, సో నాన్ వెజ్తో చేస్తున్నారు వాళ్ళు. ఓకే అక్షర గారు, అలాగే చూసుకుంటే అంటే ముందే చెప్పారా అంటే మేము ఈ డిషెస్ చేస్తున్నామని చెప్పేసి, లేకపోతే ఇప్పుడు ఎవరెవరు ఏ డిషెస్ చేస్తున్నారని చెప్పేసి మీరు తీసుకోవాలా డీటెయిల్స్? యాక్చువల్లీ వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే అంటే వాళ్ళకి ఏదైనా ఇష్యూ ఉంటే ఈ డిష్ చేయాలా వద్దా అని వాళ్ళకి పర్సనల్గా కాల్ చేసి అడిగారు. సో మేము సజెస్ట్ చేసాము, ఓకే మీరు చేయొచ్చు, మీకు ఈ పలానా టైం ఉంటుంది, మీకు సరిపోతుందని చెప్పాము. మాక్సిమం అయితే వాళ్ళు మార్నింగ్ రెసిపీ రాసుకొని డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ మా సార్ కూడా రత్నాకర్ సార్తో కాల్ చేసి మాట్లాడినప్పుడు సార్ కూడా వాళ్ళకి ఇన్పుట్స్ ఇవ్వడం కానీ, ఎలా ఉన్న ఎక్విప్మెంట్స్ అన్ని ముందు రోజు వాళ్ళకి వీడియోస్ పంపడం కానీ వాళ్ళకి హెల్ప్ఫుల్గా అన్నీ చేశారు. అలాగే ఎన్ని బ్యాచెస్ ఉన్నాయి అంటే ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇది మార్నింగ్ 10:30కి స్టార్ట్ అయిందండి. ఆల్రెడీ 14 బ్యాచెస్ ఇప్పుడు కుక్ చేస్తున్నారు. నెక్స్ట్ 14 బ్యాచెస్ ఆర్ రెడీ ఉన్నారు ఆల్రెడీ. ఈ 14 బ్యాచెస్ అయిపోగానే వాళ్ళు వెంటనే టేస్ట్ చేసి నెక్స్ట్ 14 బ్యాచెస్ని లోపలికి పంపిస్తారు. అయిపోతుంది మేబీ ఈవినింగ్ 4-4:30 ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. లెట్స్ సీ. ఈరోజు రిజిస్ట్రేషన్ ఏం లేదు, ముందే రిజిస్ట్రేషన్ చేస్తాం. యాక్చువల్లీ లాస్ట్ మూమెంట్లో కొందరు వచ్చారు 3-4 టీమ్స్, అప్పుడు తీసుకున్నాము, కానీ ఇప్పుడు హెవీ అయిపోయింది క్రౌడ్, సో ఇప్పుడు తీసుకోవట్లేదు. ఓకే, థ్యాంక్ యూ అక్షర్ గారు. హెల్పర్గా కూడా ఉన్నారు కదా, అంటే చెప్పారా మీరు హెల్పర్ని తీసుకోండి? యాక్చువల్లీ మేము టీంలో 2 మెంబర్స్ అని చెప్పాము, కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కో సింగిల్గా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళకి వాళ్ళ కొలీగ్ కానీ, వాళ్ళ పార్ట్నర్స్ కానీ, వాళ్ళ సిబ్లింగ్స్ కానీ ఎవరైనా ఉంటే సిబ్లింగ్స్తో వచ్చారు, వాళ్ళు ఫ్రెండ్స్ కానీ అట్లా వచ్చారు. సింగిల్గా కూడా అలౌ చేసాం అండ్ కపుల్గా కూడా అలౌ చేసాం. ఓకే, ఎక్కడెక్కడ నుంచి వచ్చారు ఈ కాంపిటీషన్కి? మేము చాలా నియర్ బై కాలేజ్కి వెళ్ళి ఇన్విటేషన్ ఇచ్చాము. సో నిషిత కాలేజ్, రేయాన్స్ కాలేజ్, జీజీ కాలేజ్, గవర్నమెంట్ విమెన్స్ కాలేజ్ అండ్ మా కాలేజ్ నుంచి కొందరు అవుట్ సైడర్స్ కూడా ఉన్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఓకే, డిష్పల్లి నుంచి కూడా వచ్చారు. అసలు అక్కడి వరకు ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్ళింది? యాక్చువల్లీ ముందు రోజు ఇన్ఫామ్ చేయడం కానీ, వాళ్ళు ఇప్పుడు మేము ఉమెన్స్ కాలేజ్కి వెళ్ళాము, వాళ్ళకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. సో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో డిష్పల్లిలో కానీ ఆర్మూర్లో కానీ, సో వాళ్ళు పాస్ చేసుకొని వాళ్ళు వచ్చారు. యాక్చువల్లీ లాస్ట్ మూమెంట్లో వచ్చిన వాళ్ళని కూడా మేము తీసుకున్నాం, వాళ్ళు ఇంట్రెస్ట్తో వచ్చారు కాబట్టి. థ్యాంక్ యూ. ఓకే, చూసారుగా ఈ కాంపిటీషన్కి సంబంధించిన చాలా డీటెయిల్స్ అయితే మనకు అక్షర గారు చెప్పారు. మరి ఒక బ్యాచ్ అయితే స్టార్ట్ అయింది మార్నింగ్ 10 o'clockకే, అది మరికొద్ది సేపట్లో ఒక 20 minutesలో అది కంప్లీట్ కాబోతుంది. అది అయిపోయిన అనంతరమే ఇంకొక బ్యాచ్ కూడా పార్టిసిపేట్ చేయనున్నారు. అయితే ఇప్పుడు ఫినిష్ చేసిన వాళ్ళ టేస్ట్ కూడా మరికొద్ది సేపట్లో జడ్జెస్ టేస్ట్ చేయనున్నారు. మరి చూసుకుంటే అందరు కూడా హడావిడిగా టైం అయిపోతుంది కాబట్టి తొందరగా హడావిడిగా కుక్ చేసుకుంటున్నారు. మనం ఒకసారి విజువల్స్లో చూసుకుందాం. మరికొద్ది సేపట్లో అయిపోతుంది కాబట్టి ఫైనల్గా ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. వీళ్ళకి ఏదైతే ఇచ్చిన మార్నింగ్ వచ్చారో వీళ్ళ బ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. ఇలా బ్యాచ్లో ఒక్కొక్కరు ఇద్దరిద్దరు ఏదైతే పార్టిసిపేట్ చేస్తున్నారు, ఏదైతే హెల్పర్గా ఒకళ్ళు 3 dishes ఇచ్చారు. 3 hours 3 dishes కంప్లీట్ చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో వీళ్ళది కంప్లీట్ కాబోతుంది. తర్వాత పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చున్నారు. మరికొద్ది సేపట్లో వాళ్ళది ఫినిష్ కాగానే వాటిని టేస్ట్ చేసిన అనంతరం వీళ్ళ బ్యాచ్ అనేది ప్రారంభం అయిపోతుంది. ఓకే, చూసుకుంటే చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, చాలామంది ఫస్ట్ టైం. వాళ్ళకి కుకింగ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా ఇప్పటివరకు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయలేదు, దీనికి పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. అంటే ఇదైతే మంచిగా వెళ్ళిందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికి కూడా ఈరోజు రిజిస్ట్రేషన్ నిన్నటి వరకు అయినప్పటికీ కూడా ఈరోజు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వచ్చారు. కొంతమందిని తీసుకోవడం జరిగింది. చాలామంది వచ్చేవరకు ఇప్పటి నుంచి అయితే రిజిస్ట్రేషన్స్ ఏం తీసుకోవట్లేదు, ఇంకా వీళ్ళే పార్టిసిపేట్ చేసిన తర్వాత విన్నర్స్ని కూడా ప్రకటించడం జరుగుతుంది ఈరోజు. అలాగే ప్రతి ఒక్కరు కూడా సర్టిఫికేట్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది పార్టిసిపేట్ చేసినందుకు. అలాగే మరి సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా హైదరాబాద్లో ఫైనల్స్కి వెళ్ళనున్నారు అని చెప్పేసి కూడా మనకి డీటెయిల్స్ తెలియజేయడం జరిగింది చెఫ్ వాళ్ళు. వివిధ కాలేజ్ నుంచి పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. మరి వేరే కాలేజ్ హోటల్ మేనేజ్మెంట్ నుంచి కూడా పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడికి స్టూడెంట్స్ వచ్చారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. హలో, మీ పేరు? My name is Chef Prem Raj. ఇందులో పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపిస్తుంది? We are extremely happy for participating in this competition, and we are extremely very happy, and we have sent 3 teams from our college, and we are extremely happy. 3 teams వచ్చారా? Yes, ఎలా ఫీల్ అవుతున్నారు? and we are very happy and we are very proud to resemble our college in the competition. థ్యాంక్ యూ. సార్, మీ పేరు? My name is Jagan and I am the HOD of Range College of Hotel Management. స్టూడెంట్స్ని ఎంతమంది తీసుకొచ్చారు? I'm here with 3 teams. I'm proud my students are doing very well. They can explore themselves more here by participating in the competition. ఏంది విన్ అవుతారు అనుకుంటున్నారా? Definitely, why not? Yeah, I made them to win. అంటే డిషెస్ ఎలా సెలెక్ట్ చేసుకున్నారు సార్? వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారా, మీరేమైనా ఐడియాస్ ఇచ్చారా? No. They selected themselves by all the dishes are authentic dishes, authentic
from Telangana itself, not influenced by any other cuisine. It is completely purely from Telangana. Yes. కండక్ట్ చేస్తున్నటువంటి చాలా మంది స్టూడెంట్స్ కూడా ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేస్తున్నామంటున్నారు, చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు. ఇలా కండక్ట్ చేయడం ఎలా అనిపిస్తుంది, మీ అభిప్రాయం ఏంటి? Yes, I'm so happy by seeing them. They are involving in each and every dishes. They are preparing very well. They are exploring themselves. Very good, very good. I'm so happy for that. ఓకే సార్, అలాగే చాలామంది కుక్ చేసే చూసాం, చాలామంది చికెన్కి ప్రిపేర్ చేస్తున్నారు. అంటే ఎందుకు చికెన్ని చూస్ చేసుకుంటున్నారు? అంటే తెలంగాణ రుచులను పెట్టారు. See, I'll to explain this, I'll come in our Telugu, then it will fulfill. So chicken, a meat అనేది తెలంగాణియన్స్కి ఒక ఎమోషన్. ఎనీ ఫెస్టివల్ ఏదైనా సరే ఖచ్చితంగా నాటుకోడి తెగాల్సిందే, ఖచ్చితంగా వండుకుంటాం, మనం ఇష్టంగా తింటాం తెలంగాణియన్స్. సో దట్ ఈస్ ద రీజన్ ఎవ్రీ వన్ లవ్ టు హ్యావ్ దట్ చికెన్ అండ్ ఎస్పెషల్లీ నాటుకోడి. ఎస్, థ్యాంక్ యూ సార్. ఓకే, చూసారుగా తెలంగాణ అంటేనే కోడి కూర లేనిది అసలు ఉండదు. అందుకే స్పెషల్గా చికెన్ని ప్రిపేర్ చేశారు చాలామంది. ప్రతి ఒక్కరు నాటికోడి పులుసు, చికెన్ బిర్యానీ ఇక చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ ఫేమస్ అని చెప్పుకోవచ్చు. తెలంగాణలో ముక్క లేనిదే ముద్ద దిగదు అని చెప్పేసి తెలంగాణ రుచులని కాంపిటీషన్కి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న డిషెస్ చక్కగా ఉన్నాయని చెప్పొచ్చు. మరి ఒక 10 minutesలో అయితే ఒక బ్యాచ్ అయితే కుకింగ్ కంప్లీట్ అయిపోతుంది. మనం చూస్తూనే ఉన్నాం. ఉదయం స్టార్ట్ అయింది, 3 hours టైంలో వాళ్ళు కుక్ చేశారు. 3 dishes టైం ఇచ్చారు. వాళ్ళకి నచ్చిన డిషెస్నే సెలెక్ట్ చేసుకున్నారు, వాళ్ళకి నచ్చిన డిషెస్ చేస్తున్నారు. అయితే మరి విజువల్స్ అయితే చూసేసుకుందాం ఒకసారి. ఓకే, హోటల్ మేనేజ్మెంట్ ఫ్యాకల్టీ ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, మీ పేరు? నా పేరు రాజ్ కుమార్ అండి. ఓకే సార్, ఈ కాంపిటీషన్ కండక్ట్ చేయడం వెనక ఏంటి రీజన్? ఇది యాక్చువల్లీ అయితే టీసీఏ వాళ్ళు మనకి ఇక్కడ వచ్చి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నారు. సో ఇది టోటల్గా మనకి ఇప్పుడు పార్టిసిపెంట్స్ అనేది 2 rounds జరుగుతాయి మనకి. సో ఫస్ట్ బ్యాచ్లో మనకి 14 ఉన్నారు అండ్ వీ హ్యావ్ 1 more బ్యాచ్ ఇన్ ద లైక్ ఆఫ్టర్నూన్. సో దాన్ని కూడా మనము లైక్ 14 members-కి జరుపుతాం అన్నట్టు. అది వేరే కాలేజ్ నుంచి చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇన్ఫినిటీ కాలేజ్ నుంచి ఎంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు? సో ఇన్ఫినిటీ కాలేజ్ నుంచి లైక్ ఇది మా కాలేజ్ కాబట్టి సో మా పార్టిసిపెంట్స్ లైక్ దే ఆర్ ఈగర్, అంటే చాలా సార్ మేము చేస్తామని వాళ్ళు చాలా ముందుకు వచ్చారు. సో మా దగ్గర నుంచి 5 teams ఉన్నాయి. లైక్ మా ఫ్యాషన్ డిజైనింగ్ స్టూడెంట్స్ వాళ్ళు కూడా చాలా లైక్ వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. సో దే ఆల్సో పార్టిసిపేటింగ్. సజెషన్ చేశారా ఇవి కుక్ చేయాలని చెప్పేసి? ఎస్ తప్పనిసరిగా నేను అందరికి చేశాను. సో మాకు ఒక చిన్న మీటింగ్ పెట్టుకొని వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది తెలంగాణ ఫుడ్ గురించి. సో ఏవేవి బాగుంటాయి, ఏవేవి చేయాలి, లైక్ మెయిన్ కోర్సెస్, డెజర్ట్స్ ఏమేమి చేయాలని వి ఎక్స్ప్లెయిన్. తెలంగాణ రుచులకు సంబంధించి తెలంగాణ ఫుడ్ డిషెస్ చేయబోతున్నారా మీ వాళ్ళు? ఎస్ ఇది కంపల్సరీ. అండ్ అలాగే మా డైరెక్టర్ గారు, సో వాళ్ళు లైక్ సార్ గారు లైక్ చాలా లైక్ అతని కూడా సార్కి చాలా ఫుడ్ అంటే చాలా ప్యాషన్. అండ్ సార్ కూడా మాకు చాలా లైక్ ఎంకరేజ్మెంట్ చేశారు. ప్రోగ్రామ్ లైక్ ఇలా కండక్ట్ చేస్తున్నామంటే సో ఈ అరేంజ్మెంట్ అంతా లైక్ సార్ వల్లనే సాధ్యమైంది మాకు. ఏదైతే మీ కాలేజ్లో కండక్ట్ చేస్తున్నటువంటి ఈ కాంపిటీషన్కి చాలామంది స్టూడెంట్స్ వచ్చారు, మంచి స్పందన వస్తుంది, ఎలా ఫీల్ అవుతున్నారు? మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. సో అందరు రావడం, ఇక్కడ చేయడం, సో వాళ్ళకు కూడా సో లైక్ అందరిని మీట్ అవ్వడం, వాళ్ళకు కూడా కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో మాకు కూడా ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇది, వేరే కాలేజ్ వాళ్ళు రావడం అని చేయడం. సో మా కాలేజ్ని కూడా వాళ్ళు చూడడం. సో దే విల్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ హియర్ అట్లా. థ్యాంక్ యూ సార్. ఓకే, చూస్తున్నారా తెలంగాణ రుచుల నుంచి కూడా ఇన్ఫినిటీ కాలేజ్ నుంచి కూడా 5 బ్యాచెస్ అనేవి పార్టిసిపేట్ చేస్తున్నాయి. స్పెషల్గా వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది తెలంగాణ రుచులు అంటే ఏంటి, తెలంగాణకు సంబంధించిన డిషెస్ చేయాలి అని చెప్పేసి. అదేవిధంగా చూసుకుంటే ఇన్ఫినిటీ కాలేజ్లో మనం మాట్లాడించాం ఇందాక, ఈ కాలేజ్ స్టూడెంట్సే కాదు మిగతా కాలేజ్ స్టూడెంట్స్ కూడా చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి ఫస్ట్ బ్యాచ్ అయితే కంప్లీట్ కావడానికి వస్తుంది. మరి ఆలోపు మనం ప్రస్తుతం కొన్ని విజువల్స్ అయితే చూసేసుకుందాం. ఓకే, మనం ఇందాక చూస్తాం కుకింగ్ చేస్తూ రక్షిత మరి కంప్లీట్ అయిపోయిందో ఏందో ఇక్కడ వచ్చి కూర్చుంది. ఒకసారి అడిగి తెలుసుకుందాం. కుకింగ్ అయిపోయిందా? అయిపోయింది. ఏ డిషెస్ చేశారు మీరు? గోంగూర చికెన్, పూరి, గులాబ్ జామ్. ఓకే, కంప్లీట్ చేసి కూర్చున్నారు. టైం లోపే అయిపోయింది. ఉంది. తొందరగా కంప్లీట్ చేసేసారు. ఓకే, ఎక్కడ నేర్చుకున్నావు గోంగూర చికెన్? మమ్మీ దగ్గర. రెగ్యులర్గా మమ్మీ కుక్ చేస్తుంటే నేర్చుకుంటూ ఉంటావు, చూస్తుంటావా? లేదు, అప్పుడప్పుడు చేస్తుంది మమ్మీ, నేను నేర్చుకుంటా. ఓకే, గోంగూర చికెన్ నువ్వు బాగా చేస్తావా అన్నిటికంటే? ఇంకా ఏ డిషెస్ చేస్తుంటావు? చికెన్ అన్నీ చేస్తా బాగానే. చికెన్కి ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నావా? ఇష్టమా చికెన్ అంటే? నాకు కదా, మమ్మీకి ఇష్టమని నేర్చుకున్నా. ఓకే, థ్యాంక్ యూ.
ఓకే, ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు కుక్ చేశారు, వాళ్ళ టేస్ట్ కూడా చేస్తున్నారు జడ్జెస్. మరి సెకండ్ బ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది, వాళ్ళు కుకింగ్ కూడా స్టార్ట్ చేసేసారు. మనం చూసుకుంటే కనుక ఇక్కడ విజువల్స్లో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న డిషెస్ చేయడానికి అయితే ప్రిపేర్ చేస్తున్నారు. మీ పేరు? ఓకే, ఏం కుక్ చేస్తున్నారు? చికెన్ కర్రీ. ఏ కాలేజ్? ఇన్ఫినిటీ కాలేజ్. ఇదే ఏ డిషెస్ చేస్తున్నారు? చికెన్ కర్రీ, మక్క గారెలు. ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంట మీరు? మమ్మీ ఆల్సో. ఎలా అనిపిస్తుంది దీంట్లో పార్టిసిపేట్ చేయడం? బాగుంది. ఇక్కడ కుకింగ్ చేస్తున్నారు, హడావిడిగా చేస్తున్నారు. మీ పేరు? అరవింద్ మ్యామ్. ఓకే, అరవింద్ ఏం కుక్ చేస్తున్నాను? మేము వీఆర్ మేకింగ్ పాట్ చికెన్. ఇట్స్ అ విలేజ్ డిష్. మెయిన్లీ గ్రాండ్ ఫాదర్స్ అండ్ ఫాదర్స్ ఆర్ దే మోస్ట్ లైక్ డిష్. అండ్ వీఆర్ మేకింగ్ దిస్ డిష్. ఏ కాలేజ్ నుంచి? ఇన్ఫినిటీ కాలేజ్ మ్యామ్. ఏమేమి కుక్ చేస్తున్నారు మ్యామ్? 3 డిషెస్ కదా, ఇంకా 2 డిషెస్. ఇంకో డిష్ ఏమంటే కోకోనట్ స్వీట్ అనేది మేము చేస్తున్నాం మ్యామ్. అది రీసెంట్గా చాలామంది ట్రై చేస్తున్నారు. అది దాన్ని తినడం వల్ల బాడీ కొంచెం హెల్తీగా ఉంటుంది. సో అందువల్ల నేను ప్రిపేర్ చేస్తాను. ఒక్కొక్క డిష్కి ఎంత టైం పడుతుంది? మ్యామ్ ఈ పాట్ చికెన్కి మ్యాక్సిమమ్ ఇట్ విల్ టేక్ 45 minutes. అండ్ కోకోనట్ స్వీట్ డిష్ విల్ టేక్ మ్యాక్సిమమ్ 30 minutes మ్యామ్. ఓకే మ్యామ్. పేరు? సంజన. ఏ కాలేజ్? ఇదే కాలేజ్, ఇన్ఫినిటీ కాలేజ్. ఏం కుక్ చేస్తున్నారు? మేమా నాటుకోడి చికెన్. ఓకే, ఫస్ట్ టైమా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి? ఓకే, ఎలా అనిపిస్తుంది కాలేజ్లోనే పార్టిసిపేట్ చేయడం? వెరీ హ్యాపీ. కాలేజ్లోనే కండక్ట్ చేయడం, ఇంతకుముందు బయట ఉండేది, ఎలా ఫీల్ అవుతున్నారు? ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ పేరు? శ్రావ్య. ఓకే, శ్రావ్య కుకింగ్ ఎక్కడ నేర్చుకున్నాను? ఎక్కడ నేర్చుకున్నాను? ఇక్కడ. ఓకే, నేర్చుకుంటున్నాను. ఇప్పుడు ఏ ఇయర్? ఇదే ఇయర్ న్యూ జాయిన్. ఏం కుక్ చేస్తున్నావు? గుడాలు, తెలుగు ఫేమస్, తెలంగాణ. మై నేమ్ ఇస్ శిరీష. ఓకే, ఏ కాలేజ్? రియంట్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఓకే, ఏం కుక్ చేస్తున్నారు? మేము ఈరోజు తలకాయ కూర, సర్వపిండి, పోలేలు. ఓకే, మొత్తం తెలంగాణ డిషెస్ సెలెక్ట్ చేస్తున్నారు. అవును. ఓకే, ఒక్కొక్క దానికి ఎంత టైం పడుతుంది? తలకాయ కూర మ్యాక్సిమం 1 hour టేక్. ఓకే, ఇప్పటివరకు ఎవరు చికెనే చేశారు, తలకాయ కూర ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు? అంటే తెలంగాణలో మెయిన్ అదే కదా, ఫంక్షన్స్లో కానీ అట్లా, అందుకని మేము అది సెలెక్ట్ చేస్తాం. ఓకే, మీ ఫేవరెట్ డిష్ ఏది? ఐఎమ్ వెజిటేరియన్. సో వెజిటేరియన్ నాన్ వెజ్ కుక్ చేస్తారా? ఎస్. ఎలా అనిపిస్తుంది, ఎలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ పార్టిసిపేట్? బాగుంది. దిస్ ఇస్ మై ఫస్ట్ టైం. సో బాగుంది. థ్యాంక్ యూ. ఓకే, చూసారుగా తెలంగాణ చెఫ్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ రుచులు కుకింగ్ కాంపిటీషన్లో నిజామాబాద్ నగరంలోని పలు కాలేజీల నుంచి స్టూడెంట్స్ వచ్చి పార్టిసిపేట్ చేయడం, రకరకాల డిషెస్ చేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన డిషెస్ని చేయడం జరిగింది. అందులో తెలంగాణ అనగానే గుర్తుకొచ్చే చికెన్. చాలామంది డిష్ చాలా అద్భుతంగా వంటారు. మరి ఇక్కడ జడ్జ్ చేయడానికి కూడా జడ్జెస్ వచ్చారు. ప్రతి ఒక్క డిష్ని టేస్ట్ చేసి వాళ్ళకి మార్క్స్ ఇవ్వడం జరిగింది. మనం ఇప్పటివరకు చూసేసాం ఏ విధంగా కుక్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ నుంచి వచ్చారు, ఏమేమి కుక్ చేశారు అనే విషయాలని. మరి ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇన్ఫినిటీ కాలేజ్లో మరెన్నో చేపట్టాలని చెప్పేసి కోరుకుందాం. మరి ఇలాగే నిజామాబాద్ నగర స్టూడెంట్స్కి మంచి అవకాశాలు, చాలామంది స్టూడెంట్స్ కూడా ఇదే మొదటిసారి అని చెప్పడం జరిగింది. ఇలా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఒక ఏదైతే బయట నాలెడ్జ్ కూడా గెయిన్ అవుతుంది. అలాగే ఏ విధంగా ఉండాలి అంటే ఏమేమి ఉంది, ఇంకా అంటే హోటల్ మేనేజ్మెంట్ రంగంలో కూడా కుకింగ్లో కూడా వాళ్ళకి టాలెంట్ ఉన్నప్పటికీ కూడా బయట ఎలాంటి అవకాశాలు ఉన్నాయో అనేవి తెలియదు. ఇలాంటి కాంపిటీషన్స్ ఏర్పాటు చేయడం వల్ల కూడా వాళ్ళకి ఇలాంటి నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి K6 తరఫున కోరుకుంటున్నాం. ఇది ఈరోజు ప్రత్యేకమైన అంశం. ఇది ఈరోజు ప్రత్యేకమైన అంశం. మరో అంశంతో మేము ముందుంటాం. కెమెరామెన్ మహిపాల్తో సంధ్య. చూస్తూనే ఉండండి మీ K6.